ఎవరికీ లేనటువంటి ఒక బలమైనటువంటి సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంట్లో అసలు నో డౌట్ ఎవ్వరూ కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎవరు కూడా ఊహించలేనటువంటి పెద్ద సామ్రాజ్యం, సోషల్ మీడియా సామ్రాజ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ సోషల్ మీడియాని అనగదొక్కాలనేటటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి అధికార కూటమి దాదాపుగా 11 నెలల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెట్టినా అది ఏ రాష్ట్రంలో ఉందని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఇంకా బలంగా ఉందనంటే అది నిజాయితీగా పనిచేస్తుంది కాబట్టి ఉండగలిగింది. అదే ఎవరో నలుగురు డబ్బులు ఇస్తేనో లేదంటే ఏదో దానికోసం స్వార్థంతోనో నిజంగా పనిచేసేదైతే నడవదు. సో మీకు మిగిలిన సోషల్ మీడియాలో మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం కానీ జనసేన కానీ అన్ని పోస్టులతో ఒకేలా కనపడతాయి మీకు. అవును, వాళ్ళు పైనుంచి పంపిస్తారు, వీళ్ళు మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసి దుష్ప్రచారం చేయటం, దానికి పెద్ద ఆఫీసులు రన్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఈరోజు అన్నారు, ఇప్పుడు నేను సోషల్ మీడియాకి సంబంధం లేదు, బట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి నేను కూడా ఇండివిజువల్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఏదో ఒక విధంగా ఏదైతే ప్రజలకు రీచ్ అవ్వాలి, మన పార్టీ చేస్తున్నాయి లేదంటే అవతల వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఇవన్నీ వెళ్ళాలనేటటువంటి ఎలా చేస్తామో ఇలా ప్రతి ఒక్క సైనికుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తారు. సో సోషల్ మీడియా మాకు బలమైన ఆయుధం. సోషల్ మీడియా అనేది లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించే వాళ్ళు ఎవరున్నారు? సాక్షి తప్ప, సాక్షి పత్రిక, సాక్షి టీవీ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగిలిన మీడియా సంస్థలు లేవు కదా.